నిత్యం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ. ఆవాహనం న జానామి విసర్జనం పూజావిధిం న జానామి క్షమస్వ పురుషోత్తమ. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయండి. స్వామివారి యొక్క కళ్యాణం చూస్తున్న వాళ్ళు వింటున్న వాళ్ళు కూడా మనసులో అనుకోవచ్చు, స్వామి నీ పూజను మేము చెయ్యాలి అంటే మాతో మాత్రం కాని పని అంటాం చూసారా, అది మనం ఎంత చేసినా ఆయనకి అది తక్కువే. కనుక ఓ స్వామి నీవు నాకు ఇచ్చిన శక్తి కొలది నా విభవము కొలది నేను చేస్తున్నాను తండ్రి, ఈ పూజను నీవు సమర్పించు, ఈ పూజను నీకు సమర్పిస్తున్నాను, నువ్వు గ్రహించు తండ్రి అని చెప్పి అని స్వామివారికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం కూడా ఎవరైనా ఎదురు కనబడితే నమస్కారం అండి అంటాడు. ఈయన ఊరికైనా నమస్కారం అన్నాడు, ఆయన నమస్కారం అన్నాడు అంటే ఈయన పెట్టిన నమస్కారం ఆయన గ్రహించడు, ఆయన పెట్టిన నమస్కారం ఈయన గ్రహించడు. పైన వాక్కుకే త్రిగుణ ఏంటంటే త్రికరణ శుద్ధిగా అక్కడ మనస వాచ కర్మణ నమస్కారం కాదు. ఒక చెయ్యెత్తి నమస్తే సార్ అంటాడు, ఒక చెయ్యెత్తి నమస్కారం కట్టకూడదని శాస్త్రం చెబుతుంది. కనుక ఇక్కడ ఇదేమిటంటే లోకరీతిగా లౌక్యంగా పలకరించుకోవడం అది, కానీ పరమేశ్వరుడి ఎడల అలా చేయకూడదు. కనుక ఇది లౌక్యంగా పూజ చేయడం కాదు. పరమేశ్వరుని యందు ఓ పరమేశ్వర నీవు నాకు ఇచ్చిన విభవము కొలది నేను నిన్ను పూజించాను తండ్రి. కనుక మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఆయన నాకు మంత్రాలు రావు, నిన్ను అమాంతం నా మంత్రంతో అలా కూర్చోబెట్టగలిగే శక్తి లేదు. భక్తిహీనం నిన్ను అలాగే నేను కూర్చోంటే కూర్చో లే అంటే లేచేటంతటి భక్తి నాకైతే లేదు తండ్రి. కనుక భక్తిహీనం మంత్రహీనం క్రియాహీనం చేసేటువంటి శక్తి లేదు. కనుక పరమేశ్వర ఏదో నాకు చేతైనంత ఇది చేస్తున్నాను అదే అంటాడు. ఉడతా భక్తి అంటే ఆ యుద్ధంలో ఆ ఉడత కూడా వెళ్ళి ఆ రాళ్ళు వేయడానికి ఏం చేస్తోంది, అది పొర్లి ఇసుకలో పొర్ల ఇసుక తీసుకెళ్ళి అక్కడ దులుపుతుందట. అలాగే అది ఇసుకన్నా దులిపింది, మనం ఏం దులుపుతున్నామో పరమేశ్వరుడు ఏమిచ్చాడు కనుక ఆయనకి తెలుసు మనకు తెలుసు. కనుక ఓ పరమేశ్వర ఆ శక్తి కొలదే నేను ఈ పూజను ఆచరించాను. కనుక ఈ పూజను నీవు గ్రహించి నాకు ఎంత ఇస్తే నీవు దానితోటి అంత పూజ నేను నీకు చేసేటువంటి ఇదిని నాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి మనం స్వామివారిని మనసులో నమస్కారం చేసుకోండి అందరూ. లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సీతారామచంద్ర స్వామి జయ బోలో లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామికి. అందరూ కొంచెం గట్టిగా రాలి. ఏమి లాస్ట్ లో చెప్పింది అందరూ మనకు బాధ అనిపించుకోవద్దు. ఏది తెలుసుకున్నా మన యొక్క మంచి కోసమే. అంటే మనము ఇక్కడ ఎంత గొప్పగా విభవం కోసం పెట్టినా అది లౌక్యం కోసం కాదు. పరమేశ్వర నీవు నాకు ఇచ్చినటువంటిది నీ ఎందు ఉంచుతున్నాను తండ్రి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఇక్కడ వాచస ఇక్కడ మనకు భగవంతుడు వాక్కిచ్చాడు. ఆ వాక్కుని 10 విధాలుగా మనస్సుని 10 విధాలుగా ద్వేషభావముతో మనం ప్రవర్తించిన వాటిని అన్ని కూడా మొత్తం లెక్క కట్టుకొని వడ్డీతో సహా మళ్ళీ వస్తూ ఉంటాయి. అవన్నీ నశించాలంటే కలవు నామస్మరణం. ఈ కలిలో మనం ఎన్ని తపస్సులు పూజలు చేసినా అక్కడ చెబుతాడు దక్షిణాయనం అయిందా అండి, అయిపోయింది. ఏమండి ఉత్తరాయణం అయిందా, అయిపోయింది. మరి ఎంత మునుపు చేసిన పూజలు 2 లక్షలు పెట్టి పూజ చేశారండి, అయిపోయింది. ఎంత మునిపే గత నెల మునిపే చేశాడు దక్షిణాయనంలో, ఉత్తరాయణం వచ్చింది, ఆ మొత్తం మళ్ళీ ఖర్చు అయిపోయింది. ఇక మళ్ళీ రాదు. అదేంటి అంతే. కానీ ఇక్కడ అలా కాదు. కలిలో నామస్మరణ ఎప్పుడైతే మనం చేశామో మనం ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయట. అందుకని కొంచెం గట్టిగా